హలో! బాగుండేవామా? బాగుండేనుమా. నేను నాగల చతుర్థి పండగంతా ఎట్లా జరిగిందిమా? నేను నాగుల చవితి పండగ నిండా బాగా జరిగిందిమా. అయ్యవారు అడగడగానే అన్నీ సరిగా చేస్తా వస్తివి. పండగ కథలో వచ్చింది కదమ్మా. ఏమి హ్మ్. నోము నోమితివి? ఏం విరతం చేస్తివి? అని. అది ఆ! మరి అందరూ వచ్చి నన్ను అడిగినారుమా. ఈ బుక్ ఎక్కడ తీస్తివి? ఎట్లా తీస్తివి? అని. ఓహ్! ఈ బృహస్పతి బుక్ పத்தி చెప్తావామా? అవునుమా. ఆ బుక్ నిండా యూస్‌ఫుల్‌గా ఉండింది నాకు. పదార్థాలతో ఎట్లమ్మా వచ్చింది? ఆ పుస్తకంలో వేసిన పడి అన్ని ప్రొసీజర్‌ని ఫాలో చేసి మేము పదార్థాలు చేస్తిమిమా నిన్న. పదార్థాలన్నీ బాగా వచ్చింది. ஓ! ఆ புக்குத்தோட స్పెషాలిటీయే అదిదమ్మా. ఆ పండగ హ్మ్. పத்தி ఫుల్ డీటెయిల్స్ ఉన్ని, పదార్థాలు ఎట్లా చేసేది ఉన్ని, పూజలు పத்தின ఫుల్ డీటెయిల్స్ ఉన్ని. దానికిదమ్మా నీకు తీసిచ్చినాను. అవునుమా. అన్ని మంత్రాలనే ఇచ్చి ఉంటారు. సరేమా. ఇక్కడ నేటిగో పక్కన ఫంక్షన్ ఉంది. పక్కన ఇట్లా పెళ్లి పెట్టి ఉంటారు. అలాగే ఏం గిఫ్ట్ ఇచ్చేది తెల్లారిదా యోచిస్తా ఉంటాను నేను. ఏమ్మా బడ్జెట్ నీకు? బడ్జెట్ ఒక ₹1000 ఆవుకిస్తే తీసిస్తాట ఉండేమ్మా. ఓ అట్లంటే వాళ్ళకి నువ్వు ఈ బుక్కే ఇయ్యొచ్చునేమ్మా నిండా యూస్ఫుల్గాను ఉన్ని. ₹700 దా అవుతుంది. కండిపా వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉన్ని, యూస్ఫుల్గా ఉన్నమా. అవునుమా. నువ్వు చెప్పేది కూడా కరెక్ట్‌గా. ఈ బుక్ కొత్తదిగా పెళ్లి అయ్యి వచ్చే కోడలికి నిండా బాగా యూస్‌ఫుల్‌గా ఉంది. ఎళ్తే అన్ని పండగలు ఎట్లా చేయాలా అని తెలివిగా వేసి ఉంటారు. ఓ అట్లంటే నేను విమెన్ క్రియేటర్స్లో చెప్పి నీకు 10 బుక్ ఆర్డర్ వేసి పంపిస్తానమ్మా. మీ ఊర్లో వైశ్యాస్కి ఏ ఫంక్షన్గా ఉంటానో ఈ బుక్ని నువ్వు గిఫ్ట్గా ప్రజెంట్ చేసేయమ్మా. అందరికీ బాగా యూస్ఫుల్గా ఉన్నా. సరేమా. నువ్వు చెప్పేది కూడా మంచి ఐడియానే. ఓకేమా. బాయ్ పా. ఓకేమా.